తిని చూస్తా మరి. బెండకాయ పులుసు. తినేవా చెప్పేవా బాగుందనే బాగాలేదనో అంటే కొంచెం ఆస్వాదించాలా. ఆస్వాదించు. 2 ముద్దలు తింటే బాగా తెలుస్తుంది. సూపర్ అంది. బాగుందా? ఏదో ఇంట్లో ఉండే బెండకాయలతోనే పులుసు చేసినావు, సూపర్ కుదిరిందే. రోజు కాకరకాయలు పెడుతుంటివి, ఈరోజు మార్చినావు ట్రెండ్. ఏదైనా బిల్ల చేస్తావు నువ్వు. టేస్ట్ బాగుందా? ఉడికిందా లేదా బెండకాయ? ఉడికిందే, సూపర్ ఉందా. మరి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆ వీడియో ఇట్లా పట్టుకున్నాను అనుకోండి, నాకు కానీ లేకుండా తినేస్తాడు. అది ఎంత ఇంకా ఏమది బెండకాయ పులుసు. తక్కువ చేసినట్టున్నావే. తక్కువేం లేదు, ఇద్దరికి సరిపడినంత చేసిన లేవు అట్లా అంటున్నా. కాదు, పులుసు ఎక్కువ కలుపుకుంటేనే బాగుంటుంది టేస్ట్. వెళ్తే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఇంక వంట ఇది చేసుకునేది తినేది ఇదే సరిపోతుందా మనకి? వాన వచ్చింది, కందిసేనకు ముందన్న ఎత్తుకుందామే. అప్పుడు సరిగ్గా పడలేదు కదా ముందు. ఏరియా కలిపితే అంతా ఏరియా కలిపి చెప్తాడు. అప్పుడు సరిగ్గా పడలే ముందు. నిన్న వేసుకొచ్చినాను ముందు 4 మూట్లు. రేపు నుంచి ఇగ్గేతాం కందిసేనకి. మరి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి మేమైతే రేపు నుంచి ఫుల్ బిజీ అనమాట. మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మాట్లాడి నేను లైక్ చెప్పను, మీరు మర్చిపోతారనమాట. దానికోసం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బట్టలు పిండేసినావు కదా? ఏదో పని చేస్తుంటావు ఇంటికాడ ఉంటే. పని ఖాళీ అంటే ఉండదు నీకు, ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా రేపు అయితే ఫుల్ బిజీ అనమాట. ఎందుకంటే 4 సంచులు ముందు వేసుకొచ్చినాడు. ఇది కందిసేనికి ఇస్తాము. వాన వచ్చింది కదా, నిన్న కానీ కొంచెం వాన పడింది మాకు. ఈరోజే పోతుంటే మేము వాన వచ్చిందని ఒక అయినాం అనమాట. దానికోసం రేపు నుంచి అయితే మేము కందిసేనికి మంది ఇస్తాం ఫ్రెండ్స్. మరి రేపైతే సేని పోవాలన్నమాట పొద్దున్నే. ఏం చేస్తావు ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినేకి? అన్నం తినేకి ఏం చేస్తావు? అంటే రొట్టె వంట ఏమి వంట చేస్తున్నా. కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు వంద కాకరకాయలు పెడతావా? నాకు కాకరకాయలు ఇష్టం ఉండదు. తిన బిందె నీళ్ళు చాలుకొస్తాయి చేనులో. నీళ్ళు ఎక్కువ దప్పుగైతాయి కదా. దప్పుగైతాయి మరి, నీళ్ళు కూడా ఎక్కువ దప్పుగయ్యేది. ఏం చేయాలి మరి? ఏమని చెయ్యి వేరేది. 100 కాకరకాయలు అయిపోయే వరకు కాకరకాయలనే. అవి 2-3 రోజులు ఉంటే ఉండవు కదా. ఇంకా అన్నం చేసేవనే. అన్నమేనా కదా ఇప్పుడు? అన్నం పెట్టాలా? మరి బెండకాయలు ఉన్నాయి, కొంచెం బెండకాయ పులుసు చేద్దానా? చెయ్యి మరి, బెండకాయ పులుసు అని చెయ్యి, బాగుంటుందిలే అన్నంలోకి. మరి మా ఆయనకైతే కాకరకాయలు వద్దని ఫ్రెండ్స్, ఇంక బెండకాయ పులుసు అన్నం చేస్తాను నేను. ఇంకా బెండకాయ పులుసు కానీ చేసి చాలా రోజులైంది. ఇంక బెండకాయలు తీసుకున్నానంటే మాత్రం ఎక్కువ ఏమది బెండకాయ కూర చేయను అనమాట. బెండకాయ ఫ్రై చేయను ఎక్కువ, అంటే చట్నీ అట్లా చేస్తుంటాను. బెండకాయ చట్నీ కూడా బాగుంటుంది. బెండకాయ కానీ పులుకూర కానీ చేసుకుంటే ఎక్కువ చట్నీనే చేస్తాను. నేను రాత్రి పునుకూర చట్నీ చేసేటివి కదా. పులుకూర చట్నీ చేసి నేనేమో కాదేమనుకుంటుంది చట్నీ అన్నంలోకి. బాగానే ఉన్నది, అది కలుపుకుంటే బాగా కలుస్తుంది ఎక్కువ అన్నంలోకి. మరి ఎట్లా కాకుండా పెడతానా? కాదు, కొద్దిగా ఉన్నట్లు అనిపించాను అనమాట గిన్నెలో. ఇంకా మా ఆయన అయితే కొంచెం ఇంకులు తక్కువని కాదు, శనిపక్కల జనాలు ఉన్నారనమాట. దానికోసం ఇంకా పొద్దున్నే ఇంటికి వచ్చి పోలేదు. ఇంకా సాయంత్రం పోతాడు. సాయంత్రం పోతావా? సాయంత్రం 3 గంటలకు అట్లా పోయేస్తాలే ఓ రౌండ్. మరి సాయంత్రం వస్తాను, క్యారెట్ తీసుకొని పోతాను. శనిపక్కల మంది ఉంటారు కాబట్టి జింకులు రావని చెప్పి ఇంటి దగ్గర ఉన్నాడు. పొద్దున్న వచ్చినాక 3 గంటలకు పోతే కొంచెం పొట్టేలకు గడ్డి పెరుక్కొని వస్తాను. మరి దానికి లేదు కదా, మొన్న బాగాలేదు, దగ్గుండి కదా దానికి. నేపే పోవడం లేదు. గడ్డి పెరుకొస్తా, పట్టుకుపోయేది లేదు. రేపు ఉండదు దానికి మేత, మనం మందిస్తే. బెండకాయ పులుసా? పచ్చిమిరపకాయలు అనేది ఇంట్లో నాకు లేవని మరి వేసుకుంటున్నాను. బెండకాయలు తీసేయి. కాకరకాయలు ఏం రాత్రి తప్పదు కానీ రాత్రికి ఇంకా రొట్టె చేస్తాను. కాకరకాయలు రొట్టె
కింద అది గూడు పెట్టుకున్న దానికి మేలు కదా. ఏమన్నా డబ్బాలు పెట్టుకునేకి వస్తుంది. చింతపండుగానే అయిపోయింది. కాకరకాయలు ఎత్తిపెట్టేదాన్ని ఇంకా. ఎత్తిపెట్టు కాకరకాయలు. చింతపండు కూడా అయిపోయేదాను. కాకరకాయలకే చింతపండు ఏంటికైతే బెండకాయ పులుసులేకి. మరి కాకరకాయలు దాంట్లో పెడతావు. ప్లేట్ ఉంది కదా పెడితే. సర్లే మరి కట్ చేసుకున్నాం. కట్ చేసుకో. కట్ చేసుకోవాలా బెండకాయలు. బెండకాయలు ఉల్లిగడ్డ టమాటా పండు కట్ చేసుకుందా. 2 పచ్చిమిరపకాయలు. బెండకాయలు ఉల్లిగడ్డ టమాటా ఎంత స్పీడ్ చెప్పి ఎన్నో వస్తువులు అనేది అట్లా. మర్చిపోయినా ఏమో ఇది కానీ చేయక చాలా రోజులే. బెండకాయ పులుసు చేసేదే మర్చిపోయినావా? చేసినా ఇంతకుముందు కాదు అంటున్నా. ఎట్లా మర్చిపోతారు? ఏమంటే కొన్ని ఐటెంలు ఏమన్నా వేసేవి మర్చిపోతారు సార్. ఏం లేదు, దీంట్లో కొంచెం చింతపండు ఎక్కువేం పట్టుకు అనమాట. ఉప్పు కారం అంతే. ఈరోజు ఉల్లిగడ్డలు తీసుకుంటే తీసుకోలే తీసుకుంటే అంటే ఉన్నాయి ఉల్లిగడ్డలు. ఉన్నాయా? ఏ ఉల్లిగడ్డలు అయిపోతాయి ఇద్దరికే? కాకరకాయలు చేస్తాం కదా, దాంట్లో కొంచెం ఎక్కువ పడతాయి కదా, దానికోసం అయిపోతాయి ఉల్లిగడ్డలు. అవును, ఏం ఉల్లిగడ్డలు తింటావు? ఒకటే తింటాను. నువ్వు కదా ఎవరన్నా తిండి మరి ఏమైపోతాయి? మరి మంది అన్నీ ఎక్కువ లేము మనము. ఇంకా నేనైతే ఇవన్నీ వేపుకుంటాను. ధనియాలవి వేపుకుంటావా? బెండకాయ పులుసులకైతే కొన్ని బియ్యము, శనగలు, ధనియాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు చెప్పు. కొన్ని బియ్యము, కొంచెం జీలకర్ర, 1 స్పూను శనగలు, ధనియాలు ఇవన్నీ కలిపి అయితే ఇప్పుడు వేపుతాను. అన్నీ కలిపి వేపేదేనా? ఇప్పుడు సైడ్ బెండకాయ పులుసు కనుక గిన్నె పెట్టినా. ఒకసారి 3 పొయ్యిలు ఉండేదానికి ఒకే 3 పాటు చేస్తున్నాయిలే. ముగ్గురు అయితే 3 పడతారు అంటారు కదా. ఎన్ని స్పూన్లు వేసి ఆయిల్? 2 స్పూన్ల నూనె వేయగలరు కదా ఇవి? వేయగల. చిన్న మంట పెట్టినా, చిన్న మంట మీద అయితే బాగా వేగుతాయి. ఇవైతే వేగుతున్నాయి అనమాట. దీంట్లో కొంచెం నూనె వేడైంది కదా, దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తాను. జీలకర్ర కొంచెం ఇది నూనె ముందైతే ఉల్లిగడ్డ టమాటా పండు ముక్కలు వేస్తున్నాను. అవి సగం ఉడికినాక బెండకాయలు వేసేవా? కొంచెం మగ్గితే తర్వాత బెండకాయలు వేస్తాం. ఇవి అయిపోయినాయి, ఎగినా మసాలాలు ఉన్నట్లు కదా ఇవి? అంటే మనం పులుసు కదా, కొంచెం ఏమది చిక్కు మసాలా. ఇది అవును, కొంచెం బియ్యం వేస్తే చిక్కు మసాలా అనమాట. దానికోసం అయితే వేసుకోవాలా. ఇంకా ఎగినాయి స్టవ్ బంద్ చేస్తున్నా. మిక్సీకి వేసుకోవాలి కదా. మరి కొంచెం బంద్ చేసినా కదా స్టవ్. అట్లా ఉడికింది అన్నమా? ఇంకా కొంచెం ఉడకాలన్నా. వేడి అన్నంలో బెండకాయ పులుసు. మీకేమో ఇంకా కాకరకాయలు దిగిపోతావు. చల్లన్నంలోకి తినరా? వేడన్నం ఉంటే వేడన్నం మీద తింటారు, చల్లన్నం ఉంటే చల్లన్నం మీద తింటారు. అవునా? అంటే 2 వేడి అంటే ఒకటి వేడి ఉన్నా కానీ బాగుంటుంది. ఇప్పుడైతే నేను బెండకాయ ముక్కలు వేసినా. ఇవి మనకు కొంచెం మగ్గితే చాలు. ఎందుకంటే మరి మనం బెండకాయ ముక్కలు వేసుకున్నాక మగ్గుతుంది కదా. అందుకని ఇది ఉల్లిగడ్డ టమాటా కొంచెం మగ్గినాక మనం బెండకాయ ముక్కలు వేసుకున్నాం. తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నాం. గట్టి చెప్పు. ఇంకా చిన్న మంట మీద పెట్టుకున్నాము, బాగా మగ్గుతుంది. టీ తాగినావా లేదా 3 సార్లు? ఇది మధ్యాహ్నం టైం. ఇది 11 గంటలకు తాగింటావు కదా.
బట్టలు మీద వేసినాక తాగి మరి అంటే నాకంటే ఒకసారి ఎక్కువ తాగావు కదా. ఎప్పుడు తీగలట్లేదు కాదు ఒకసారి ఎక్కువ తాగాలా. నాకు ఒకసారి నువ్వు 2 సార్లు తాగా. బట్టలు పిండి వచ్చినాక కానీ నీకు కానీ ఇస్తుంది కదా, బలం వస్తుంది నీకు బాగా. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను, కొంచెం మగ్గుతాయి బెండకాయలు. మూత పెట్టేది అన్నంగా ఉడికింది, ఇంకా అన్నం వస్తాను. అట్లాగా బట్ట అట్లాంటిది కట్టి అట్లా ఇటు పెడతారు కదా గోరు గిన్నె మీద. ఓకే, ఎక్కువ అన్నం అయితే మనము ఇట్లా చేతితో పట్టుకోలేం కాబట్టి బట్ట కట్టి గిన్నెలోకి వేసేది. అవునా, ఇప్పుడు బాబు అది జీరో అనుకుంటే ఏం పెడతారు. కాలం మారింది ఇప్పుడు. అన్నమేం రెడీ అయింది. ఇంకా బెండకాయ పులుసు రెడీ అయిపోతున్నది ఇంకా కదా. బెండకాయ పులుసు ఇంకా కొంచెం ఉడకాలి కదా, మనం పులుసు అవన్నీ వేసుకొని ఇంకా ఉడకలేదు. బెండకాయ ముక్కలు మగ్గే లోపల నేను మిక్సీకి అయితే పట్టుకుంటాను ఇవన్నీ మసాలా. ఇది పొద్దున అంటాను, ఇప్పుడు ఎల్లిపాయ కారం చేసేటమాట కాకరకాయలు. నువ్వు ఇంకా కాకరకాయలు వద్దంటే ఉప్మాలోకి తింటే కొంచెం కదా అట్లా వస్తుంది కాకరకాయలే, కానీ కొంచెం ఎక్కువ పెట్టింది. ఈ మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నా. ఇంకా బెండకాయలు కానీ మగ్గిటాయి మనకి, దాంట్లో కారం వేసుకున్నాం తగినంత. చూడు మరి బెండకాయలు బెండకాయ పులుసు వేడి వేడి అన్నం. బెండకాయలు అయితే తగినంత కారం అయితే వేసుకున్నాము. పాట అదేనండి, పాట కాదే బాగుంటుంది అని చెప్తున్నా నీకు. కారం వేసుకున్నాం కదా, తొందరగా అడగంటుంది. అవునే, మంట తగ్గించాలి. మనం ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాము. చింతపండు పులుసు నా పనేమి. నేను పులుసు కొంచెమే వేస్తున్నాను కాబట్టి చింతపండుకు సరిపోతుంది నాకు. ఇప్పుడు పులుసుకి సరిపడిన నీళ్ళు అయితే వేస్తాను. ఏమి అంత ఉంటుంది దాంట్లో? అట్లే ఎన్నిసార్లు పిసుకుతావే? చింతపండు తక్కువ ఉంది. చింతపండు తక్కువ వచ్చింది ఈరోజు కదా, మరి సరిపోతుందని లేదా అని చూస్తాను. మరి ఇంకొంచెం నీళ్ళు వేస్తాను, ఎందుకంటే బెండకాయ ఉడకాలి కదా. అది కాక మనకు కొంచెం పులుసు కావాలి కదా తినేకి. కొంచెం ఎవరు ఎక్కువ ఉంటే ఏం కాదులే, ఈ మాత్రం ఉంటే సరిపోతాయి. నేను మిక్సీ పెట్టుకున్నాను కదా పొడి, అదే ఇస్తావా? బియ్యము ధనియాలు కదా, ఏంటంటివి? బియ్యం, కొన్ని శనగలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ పొడి అయితే వేస్తాను కొంచెం, అంతే. మెయిన్ అవసరం లేదు మనకి. ఎక్కువ అయితే గిన్నెలో తీసి పెట్టుకుంటే మరి ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు వస్తుంది. ఎక్కడ చదువుతావా దాన్ని మరి చేసే తలకే మళ్ళీ కనిపెడతా జన్మ మరి లేకుంటే మరి చేసుకుంటే అప్పుడు వస్తుందంట. మరి నువ్వు అంతవరకు నిస్తావు అదే ఆడ తిప్పి ఇడి తిప్పి గిన్నెలోకి వేసి పెట్టి దాచిపెట్టి నువ్వు ఉడికితే ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది. మనకు అంత చిక్కగా ఉండే అవసరం ఏం లేదు. ఇది ఈసారి మరి చేసినప్పుడు అడుగుతాడే బతికి పెట్టుకో. ఏమని ఆ రోజు మిగిలింది కదా మసాలా పొడి ఆడ పెట్టినామంటాను, అప్పుడు తీసి నాకు
ఆ? ఇస్తే ఇస్తే ఖచ్చితంగా అన్నీ దాపెడుతుంది అట్లే అని అర్థం. పాడేది దాంట్లో కలుస్తున్నాను నీకు దాన్ని ఆడదిప్పి తిప్పి కవర్లో పోతుంది. కవర్లో కాదో డబ్బాలో వేసి పెట్టుకుంటే ఉంటుంది. మరి ఎన్ని పెట్టావు ఇప్పుడు అట్లా అవి? ఏంటి ఎక్కువ పట్టుకున్నాను, తగినన్నీ వేసుకుంటాను. దినాలు కూడా అయితే ఎక్కువ పట్టుకుంటాను. పొద్దున ఉప్మా కూడా మిగిలింది కదా మరి. ఈరోజు ఉప్మా ఏం మిగిలేదు, తిన్నాను. ఈరోజు సరిపోయి రోజు మిగులుతుండే. ఇంకా బెండకాయ పులుసు అయితే ఉడకబట్టింది, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. తొందరగా ఉడుకుతుంది కదా బెండకాయ, దానికోసంగా బాగా ఉడుకుతుంది. బెండకాయ పులుసు అన్నం మంగ గులుకు 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 మింగేది గడి గులుకులు మింగుతావా మరి నెలలకు ఇంకా మేలు. బెండకాయ ముక్కలు చూస్తే ఇట్లా బాగా ఏమది మునక్కాయలు ఉన్నట్టున్నాయి చూడండి. వీడియోలోనా ఏ కొత్తిమీర ఇంక లేదా? కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేస్తాను. లాస్ట్కి వేస్తావా? ఇంకా కొంచెం ఉడికినది. ఉడికిన మరి ఏం మరి అంతేనా ఈరోజు? ఏంది సేనకాలు పోవా? పోవాలా, అన్నం తిని అన్నం పెడతావు గట్ల పోవాలా? ఏమో నువ్వే ఎవరు అమ్మంది మాట్లాడంటివి. పోవాలా, పోతాను ఇప్పుడు అన్నం తిని. అదేమో రాపిచ్చేస్తే రాపిచ్చేసినలే. చేనులు రాసుకుంటున్నారు కదా, అదే పంట వేసిండేవి ఈ క్రాప్ చేస్తున్నారు. ఏం పంట వేసిండేది మనం? ఏం పంట వేసినా ఏమన్నా నష్టం వచ్చినా ఏమంటారు, నష్టపరిహారం ఇస్తారు. ఇన్సూరెన్స్కి అయితే రాసుకుంటున్నారు. మరి రాపిచ్చేసినామని కానీ రెడీ కానీ మరి బెండకాయ పులుసు 3 నిమిషాలు 4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చిక్కుపడింది. చిక్కుపడింది. పొడి వేస్తేనే కొంచెం ఇట్లా చిక్కుగా వస్తుంది, అవులే. లేకుంటే ఎక్కువ నీళ్ళు కనిపిస్తుంది అనమాట. అవులే, అప్పుడు ఏదానికి అది ఉంటుంది. ఒకసారి చూద్దాము ఉప్పు కారం అయిందా లేదా. చూడి ముందు ఉప్పు చూద్దాము. అన్ని కానీ అసలు ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినాయి. అన్నీ సరిపోయినాయా? బెండకాయ పులుసు ఉడికితే ఇంకా వేడి అన్నం బెండకాయ పులుసు తినడమే. అయిపోయినాయి బెండకాయ పులుసు. బెండకాయ పులుసు ఉడికింది. అయితే ఇంకా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ బంద్ చేస్తాను. దించేసేది కొత్తిమీర వేసాను. బెండకాయ పులుసు వేడి వేడి అన్నం. బెండకాయ పులుసు తినేంత వరకు బెండకాయ పులుసు అనుకుంటున్నా. మరి నోట నీళ్ళు ఊరుకుంటుంటాయి. బెండకాయ ముక్కలుగానే ఉడికినాయి. ఇంక ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తా. బంద్ చేయి మరి. ఇంకా అన్నము పెట్టాడు పెట్టు రోజు చల్లగానే పెట్టు. తినాలే, పోతా చేనికి పోతా నేను. ఇది ఏమి మిగిలేదు లేదా బెండకాయ పులుసు? అన్నం అది మిగిలేకి కొంచెంసేపు అన్నం అయితే మిగులుతుంది, బెండకాయ పులుసు మిగులుతుంది కాదు. కొంచెంసేపు పెట్టేది లేదా అంటే ఇంకా ఏం లేదు. అప్పుడే ముక్క తెలుస్తుంది కదా బెండకాయలు. బెండకాయ ముక్క ఉడికినాక ఇంకా దించి స్టవ్ బంద్ చేసేది. నువ్వు టవర్ వచ్చే కాడ పెట్టు, సెల్ పిల్లలు ఫోన్ చేస్తుంటారు. పెట్టినా ఇలా కొంచెం అటు ఇటు పెడితే ఇంకా అనుకో సెల్ ఇంట్లో టవర్ రాదు. ఇంకా పెడితే ఆడ మంచిగా మేరనట్లు పెట్టాల. కూర్చో మరి. ఇంకా నాకేనా ప్లేట్ అది? పెద్ద ప్లేట్ పెడితే నాకు చిన్నది పెడితే ఏమంత సన్నది పెడతావు, ప్లేట్ పెద్దది లేదా ఇంట్లోనా అంటావు. మరి పెద్దది చిన్న ప్లేట్లోనే అన్నం ఎక్కువ పెడతాను. ఒకసారి ఏమి నేను బెండకాయలు వేస్తావే? ఎన్ని వేసినా కొన్నే కదా. చాలే.